హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫిల్టర్ ఆప్షన్ అనేది టాలీ ఫ్రేమ్లో ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి టాలీ ఫ్రేమ్ వర్షన్ అనేది న్యూగా రిలీజ్ అయింది. టాలీ ఫ్రేమ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. టాలీ ఫ్రేమ్ 1, 2, 3, 4 అని. ప్రజెంట్ టాలీ ఫ్రేమ్ 4th వర్షన్ యూజ్ చేస్తున్నాము. మనకి టాలీ ఫ్రేమ్ 3 నుంచి 3.0 వర్షను, టాలీ ఫ్రేమ్ 4.0 వర్షన్లో ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫిల్టర్ అంటే డేటాని ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఫిల్టర్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. మనం టాలీ ఫ్రేమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. లెడ్జర్ బుక్స్, డే బుక్, స్టాక్ సమరీ, నెక్స్ట్ సేల్స్ రిజిస్టరు, పర్చేజ్ రిజిస్టరు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మనం డేటాని ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లైక్ మనకి ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో ఫైండ్ ఆప్షన్ ఉంటుంది కదా, అలాగా. సో మనం ఏదైనా ఒక కస్టమర్ లెడ్జర్ కానీ సప్లయర్ లెడ్జర్ కానీ ఈజీగా తెలుసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ఈ టాలీ ఫ్రేమ్లో ఫిల్టర్ ఆప్షన్ని ఎలా అప్లై చేయాలి, ఫిల్టర్ ఆప్షన్ని అప్లై చేసి రిపోర్ట్స్ ఈజీగా, ఇన్ఫర్మేషన్ ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వర్క్ చేసుకునేటప్పుడు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. టాలీ ఫ్రేమ్ 3.0 వర్షన్లో, 4.0 వర్షన్లో ఇది వర్క్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మనకిది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ రిపోర్ట్స్లో ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయడం ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను ఈజీగా, త్వరగా తెలుసుకోవచ్చు. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మా. నెక్స్ట్ టాలీ ఫ్రేమ్లో ఈ ఫిల్టర్ ఆప్షన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ నేను ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసుకున్నానండి. లెడ్జర్స్, వోచర్స్, రిపోర్ట్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫిల్టర్ ఆప్షన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనకి ఇది రిపోర్ట్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు డే బుక్కి వెళ్తున్నాను. డే బుక్ ఆల్రెడీ మనము లెడ్జర్స్ వేసుకున్నాము, వోచర్స్ కూడా వేసేసాము. మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతాయి. డే బుక్కి వెళ్తున్నా. డే బుక్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ డేట్ వైజ్ రికార్డ్ చేస్తుంది డే బుక్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటీ డే బుక్ ఉంది. నేను డేట్ చేంజ్ చేసుకుంటా, పీరియడ్ చేంజ్ చేసుకొని నేను ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చి నాకు కావాల్సిన డే బుక్ ఓపెన్ చేసుకుంటా. ఆల్ట్ F2 ప్రెస్ చేస్తున్నా. నాకు ఇప్పుడు 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు రిపోర్ట్స్ కావాలి. చూడండి, డే బుక్ ఓపెన్ అయింది మనకి. సో మనం ఏప్రిల్ మంత్లో, మే మంత్లో, నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్ట్, ఇలా ఫిబ్రవరి మంత్, జనవరి మంత్, చాలా మనము డేట్ వైజు ఇక్కడ మనం వేసిన వోచర్స్ అన్నీ డేట్ వైజు డిస్ప్లే అవుతాయి. మనకి ఇక్కడ చాలా వోచర్స్ ఉన్నాయి. చూడండి, నెంబర్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయి. పేమెంటు, రిసిప్టు, సేల్స్, పర్చేజ్, ఇలా నెంబర్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్గా మే మంత్ 1st మేలో నేను ఎన్ని ఎంట్రీస్ వేశానో నాకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వాలి. లేకపోతే ఒక పార్టీ లెడ్జర్ కావాలి నాకు. కిరణ్ టెక్నాలజీస్ సండే డేటారు, ఆ కిరణ్ టెక్నాలజీ వాళ్ళకి మనం ఎన్నిసార్లు సేల్ చేశామో వాళ్ళ లెడ్జర్ మొత్తం నాకు డిస్ప్లే అవ్వాలి. అలాంటప్పుడు ఫిల్టర్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి డేటా అయినా సెర్చ్ చేసుకోవడానికి ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బటన్ బార్లో అప్లై ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, రైట్ సైడ్ బటన్ బార్లో అప్లై ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. షార్ట్కట్కి Ctrl F. ఇక్కడ అప్లై ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు డేట్ వైజ్ కావాలన్నా చూసుకోవచ్చు, వోచర్ వైజు చూసుకోవచ్చు, లెడ్జర్ వైజు ఇక్కడ డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేట్ వైజ్ ఫిల్టర్ చేస్తాను. నాకు 1st మేలో నేను ఎన్ని వోచర్స్ వేశానో నాకు ఇప్పుడు డేటా డిస్ప్లే అవ్వాలి. డేట్ ఇచ్చాను ఫస్ట్. చూడండి, నేను 1st మే 2023లో నేను ఎంట్రీ చేసిన వోచర్స్ అన్నీ డిస్ప్లే అయ్యాయి. చూడండి ఇప్పుడు మనకి. సో ఫిల్టర్ అయిపోయాయి కదా ఎన్ని వోచర్స్ వేసామని. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ బటన్ బార్లో మనం ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఫిల్టర్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మనం ఏం సెర్చ్ చేస్తున్నాము, ఎప్పుడు సెర్చ్ చేసామో మనకి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మనం ఏమి సెర్చ్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఎస్కేప్ వస్తే బ్యాక్ వెళ్ళిపోతారు.
ఇప్పుడు మనం ఫస్ట్ మే వోచర్స్ అన్ని ఫిల్టర్ చేసి చూసుకున్నాము. నేను తిరిగి బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ఇవ్వండి మా. చూడండి తిరిగి అన్ని వోచర్స్ వచ్చేసాయి మనకి. మళ్ళీ అప్లై ఫిల్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఓన్లీ పేమెంట్ వోచర్లు మాత్రమే కావాలి. చూడండి పేమెంట్ అని ఇచ్చాను. మనం పేమెంట్ వోచర్లు మాత్రమే ఎన్ని ప్రిపేర్ చేసామో ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఎస్కేప్ ఇస్తే మళ్ళీ అన్ని వోచర్స్ వస్తాయి. మళ్ళీ అప్లై ఫిల్టర్ క్లిక్ చేసుకొని నేను కాంట్రా వోచర్లు ఎన్ని ప్రిపేర్ చేశానో టోటల్ తెలుసుకోవాలి. చూడండి కాంట్రా ఇచ్చాను, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతున్నాయి. మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తే రావు. స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఇస్తే మాత్రమే ఫిల్టర్ ఆప్షన్ వర్క్ అవుతుంది మా. అదే నేను అప్లై ఫిల్టర్ క్లిక్ చేస్తా. ఇప్పుడు నేను లెడ్జర్ వైజ్ ఫిల్టర్ చేసుకోవాలి. నాకు సేల్స్ లెడ్జర్ కావాలి. చూడండి సేల్స్ లెడ్జర్ ఇచ్చాను. మనకి టోటల్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు మనం ఎన్ని సేల్స్ ఎంట్రీస్ వేసామో అవన్నీ డిస్ప్లే అయ్యాయి. చూడండి ఇలా మనము లెడ్జర్ వైజ్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు, డేట్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు, వోచర్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఎస్కేప్ ఇస్తున్నాను. అప్లై ఫిల్టర్ కంట్రోల్ F బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు లెడ్జర్ వైజ్ ఫిల్టర్ చేయాలి డేటాని. సో కిరణ్ టెక్నాలజీ లెడ్జర్ కావాలి. కిరణ్ టెక్నాలజీస్ అనే లెడ్జర్ కావాలి నాకు. చూడండి సో కిరణ్ టెక్నాలజీకి మనం 3 టైమ్స్ సేల్ చేసాము, ఒకసారి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, ఒక రిటర్న్ ఉంది. ఎలా మొత్తం వాళ్ళ లెడ్జర్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో మనం డే బుక్లో కూడా మనకి టాలీ ప్రైమ్లో ఉన్నటువంటి రిపోర్ట్స్లో మనము ఫిల్టర్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డే బుక్లో ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో మనకు అర్థమైంది. సో నెక్స్ట్ వేరే బుక్స్లో చూద్దాము. మీరు బ్యాలెన్స్ షీట్లో కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో కూడా మీరు ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ సమరీకి వెళ్దామమ్మా. చూడండి దిస్ ఈజ్ మన స్టాక్ సమరీ. సో మనం స్టాక్ సమరీలో కూడా మనం ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్ బటన్ బార్లో అప్లై ఫిల్టరు కంట్రోల్ F షార్ట్కట్కి. సో ఇప్పుడు మీరు స్టాక్ ఐటమ్ నేమ్ వైజు డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు, గ్రూప్ వైజ్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు మా. ఇప్పుడు నేను నేమ్ ఇస్తున్నాను. సో సోనీ టీవీ ఐటమ్ నాకు ఫైండ్ అవ్వాలి. చూడండి సోనీ టీవీ మన దగ్గర క్వాంటిటీ 5 ఉన్నాయి, రేటు 750 మా. ఎంటర్ ఇవ్వండి. మంత్లీ వైజ్ వస్తాయి చూడండి. సో మనము జూలై మంత్లో 15 నెంబర్స్ పర్చేస్ చేసాము, 10 నెంబర్స్ సేల్ చేసాము, క్లోజింగ్ స్టాక్ 5 ఉంది. సో ఇలా ఈజీగా మనం డేటా అనేది సెర్చ్ చేసుకోవడానికి మనకి ఫిల్టర్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో అప్లై ఫిల్టరు. ఇప్పుడు నాకు CPU ఐటమ్ డీటెయిల్స్ రావాలి. చూడండి CPU మన దగ్గర 54 ఉన్నాయి. మళ్ళీ ఎంటర్ ఇచ్చారంటే ఏ మంత్లో ట్రాన్సాక్షన్ చేసాము, ఆగస్ట్ మంత్లో. సో 110 పర్చేస్ చేసాము, 66 సేల్ చేసాము, ఇంకా 54 ఉన్నాయి క్లోజింగ్ స్టాక్. ఇలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ మనం ఎవరికి ఎంటర్ ఇచ్చామంటే డేట్ వైజ్ వస్తాయి, ఎవరికి సేల్ చేసాము, ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేసాము అనేది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో బ్యాక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వెళ్ళిపోతారు. సో స్టాక్ సమరీలో కూడా మీరు ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్దామమ్మా. మీరు ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఫిల్టర్ అప్లై చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్సు Alt F1 ప్రెస్ చేస్తున్నాను. Alt F1 ప్రెస్ చేశాను. ఇప్పుడు అప్లై ఫిల్టర్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు గ్రూప్ వైజ్ కావాలా, లెడ్జర్ వైజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా? నేను ఇప్పుడు క్యాపిటల్ లెడ్జర్ సెర్చ్ చేయాలి. క్యాపిటల్ అని ఇచ్చాను. చూడండి 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి రాము క్యాపిటల్, నెక్స్ట్ సో ఓన్లీ క్యాపిటల్. టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది మన దగ్గర. సో నెక్స్ట్ అదేవిధంగా సో అప్లై ఫిల్టర్ క్లిక్ చేసి గ్రూప్ వైజ్ కూడా ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ గ్రూప్ నాకు ఫిల్టర్ అవ్వాలి. చూడండి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తే రాదుమా. మనం ఏమి ఇచ్చాము, కరెంట్ అసెట్స్ అని ఉంది, మనం కరెంట్ అసెట్ అని ఇచ్చాం. కరెంట్ అసెట్స్ చూడండి కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయో మనకి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఓపెనింగ్ స్టాకు, డిపాజిట్స్, లోన్స్, సన్రీ డెటారు, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్. మళ్ళీ మీరు ఎంటర్ ఇచ్చారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఎంటర్ ఇచ్చారంటే మంత్లీ వైజ్ వస్తాయి, ఎంటర్ ఇస్తే డేట్ వైజ్ వస్తాయి. మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో
దిస్ ఈజ్ అప్లై ఫిల్టర్స్. సో మనం నెక్స్ట్ డే బుక్లో సెర్చ్ చేసేసాం ఆల్రెడీ. నెక్స్ట్ అకౌంటింగ్ బుక్స్లో కూడా అప్లై చేయొచ్చు మీరు. అకౌంటింగ్ బుక్స్లో ఫస్ట్ మనం ఎక్కడ అప్లై చేస్తాము, లెడ్జర్ కావాలి నాకు. ఇప్పుడు చూడండి లెడ్జరు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. లెడ్జర్ బుక్స్ చెక్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ ఆప్షన్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఏ లెడ్జర్ సెర్చ్ చేయాలో వాటి గురించి ఇవ్వండి. సో ఏ లెడ్జర్ మీరు సెర్చ్ చేయాలో వాళ్ళ నేమ్ టైప్ చేసుకోండి. సో ఇప్పుడు నేను సుగుణ మోటార్స్ లెడ్జర్ చెక్ చేయాలి. సుగుణ మోటార్స్ తీసుకోండి మా. చూడండి సుగుణ మోటార్స్కి వాళ్ళకి ఒక్కసారి సేల్ చేసామా మనము, ఒకే ఒక సేల్ ఉంది వాళ్ళకి. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై ఫిల్టర్, మళ్ళీ ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు పీరియాడికల్ వైజ్ చూసుకోవాలనుకోండి, అప్లై ఫిల్టరు ఇక్కడ పీరియడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా బటన్ బార్లో. నేను ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి 31/3 వరకు ఇచ్చాను. చూడండి డేట్ చేంజ్ చేశాను పీరియడ్. సో ఇప్పుడు సుగుణ మోటార్స్ అప్లై ఫిల్టర్ క్లిక్ చేసి మీరు డేట్ వైజ్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి ఎన్నిసార్లు సేల్ చేసాము, 3 times సేల్ చేసాము, 2 times రిసీవ్ చేసుకున్నాం. ఇంకా పెండింగ్ ఎంత ఉంది క్లోజింగ్ బ్యాలెన్సు, టోటల్ మనం వాళ్ళకి సేల్ చేసిన అమౌంట్ 1,47,500, మనం రిసీవ్ చేసుకున్నది 25, ఇంకా వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ 1,22,500. ఇలా ఈజీగా ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్కేప్ ఇస్తున్నా, మళ్ళీ లెడ్జర్ తీసుకున్నా. ఇప్పుడు నాకు పర్చేజ్ లెడ్జర్ కావాలి. సో పర్చేజ్ తీసుకోండి మా. సో ఇప్పుడు పర్చేజెస్ చూడండి, మనకి అప్లై ఫిల్టరు మనకి ఇప్పుడు పీరియడ్ కావాలంటే ఫస్ట్ పీరియడ్ చేంజ్ చేసుకోండి మా. 1 ఏప్రిల్ నుంచి 31/3 వరకు తీసుకున్నాను. అప్లై ఫిల్టర్ క్లిక్ చేసి ఏం తీసుకున్నాం మనం, పర్చేజ్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా. పర్చేజ్ టోటల్ పర్చేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇలా ప్రతి ఒక్కటి లెడ్జర్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల డేటాని ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ కావాలి నాకు, టాటా మోటార్స్ లెడ్జరు. సో పీరియడ్ చేంజ్ చేసుకుంటున్నా ఫస్ట్ నేను. 1 ఏప్రిల్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు కావాలి నాకు. చూడండి సో మన ఫిల్టర్ ఆప్షన్లో మనం టోటల్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత పర్చేస్ చేసాము డీటెయిల్స్ అన్నీ మనం వేసుకున్నాం కదా. సో ఇలా ఫిల్టర్ని అప్లై చేయడం వల్ల ఈజీగా మనం వాల్యూస్ని సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మా గ్రూప్ సమరీలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఏ గ్రూప్ కావాలి నాకు, ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కావాలి. సో గ్రూప్ వైజ్ సెర్చ్ చేసుకుంటున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో మనకి ఏమేమి ఉన్నాయో వచ్చాయి కదా. ఇప్పుడు అప్లై ఫిల్టరు. సో దేని గురించి చూడాలి, నాకు రెంట్ అకౌంట్ కావాలి. ఇప్పుడు రెంట్ లెడ్జర్ చెక్ చేసుకోవాలి. చూడండి రెంట్, మనకి రెంట్లో 2 లెడ్జర్స్ ఉన్నాయి, రెంట్ అకౌంట్ ఒకటి, రెంట్ ఒకటి. సో దీంట్లో టోటల్ 1,06,000 రెంట్ పే చేసాం. యాక్చువల్గా ఒకే లెడ్జర్ ఉండాలి. సో వీళ్ళు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వేసి 2 క్రియేట్ చేసుకున్నారు. అలా మిస్టేక్స్ ఏదైనా ఉంటే కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు కమిషన్ కావాలి, కమిషన్ పెయిడ్ అనే లెడ్జర్ కావాలి. చూడండి ఒకసారి కమిషన్ పే చేసాము. సో ఇలా ప్రతి ఒక్కదానికి మీరు ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా డేటాని సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ రిజిస్టర్కి వెళ్తున్నాను నేను. ఏ మంత్ సేల్స్ రిజిస్టర్ కావాలో తీసేసుకోండి. మంత్లీ సేల్స్ రిజిస్టర్, ఇది ఆగస్టు మంత్ది. మీరు పీరియడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆగస్టు మంత్లో ఇప్పుడు నేను ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను గంగా అనే కస్టమర్కి ఎన్నిసార్లు సేల్ చేశానో కనుక్కోవాలి. చూడండి గంగా ఓన్లీ 1 time సేల్ చేశాను ఆగస్టు మంత్లో. ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇలా సేల్స్ బుక్లో కావచ్చు, పర్చేజ్ బుక్లో, జనరల్ రిజిస్టర్లో అన్నిట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు మా ఫిల్టర్ ఆప్షన్ అనేది. సో నెక్స్ట్ ఇన్వెంటరీ బుక్స్లో కూడా అప్లై అవుతాయి మీకు, స్టాక్ ఐటమ్ వైజు. చూడండి ఇక్కడ కూడా మీరు ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫిల్టర్ అనేది మనం రిపోర్ట్స్లో మాత్రమే అప్లై చేసుకోగలము. టాలీ ప్రైమ్లో మనకి న్యూ వర్షన్లో కొత్తగా ఫిల్టర్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ రిపోర్ట్స్లో మాత్రమే అది వర్క్ అవుతుంది. మనం రిపోర్ట్స్లో ఈజీగా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడానికి ఫిల్టర్ ఆప్షన్ మనం డేట్ వైజ్ అప్లై చేసుకోవచ్చు, లెడ్జర్ వైజ్ కూడా అప్లై చేసుకోవచ్చు.
సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.